మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా. ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే కార్తిక్ అలాగే దీప సూరజ్ చాలా హ్యాపీగా అయితే ఉంటారు. ఇక కార్తిక్ అయితే మేనేజర్ ఎందుకు కేక్ ఆర్డర్ని క్యాన్సిల్ చేయడం, ఆ కేక్ కావాలి, దీప మేడం సక్సెస్ అయినందుకు కేక్ కటింగ్ చేస్తుంది, అలాగే నువ్వు అన్ని అరేంజ్మెంట్స్ చూసుకో అని వెనకాలనే సరే సార్ అని అంటాడు. ఇక జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటే ఇక దీప జ్యోత్స్న మొహం మీద చిటికలు వేసి ఏయ్ ఇందాక ఏం వాగవే, నేను అనుకున్నది జరగదు, ఫుడ్ వేస్ట్ అవుతుందన్నో, ఇప్పుడేమైంది చూసావుగా అని వెనకాలే దీప ఇలాంటి వాళ్ళకి ఎన్ని చెప్పినా అనవసరమే, మన సంతోషాన్ని మన సక్సెస్ని చూసి కుళ్ళుకుంటారు, ఇలాంటి వాళ్ళ కళ్ళ ముందు ఉంటే నీకు దిష్టి తగులుతుంది, లోపలికి వెళ్దాం పద దీప అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక లోపలికి తీసుకొని వెళ్తాడు. ఇంతలోకి సూరజ్ ఏంటి బేబీ షాక్ అయ్యావా, మా ప్లాన్ సక్సెస్ అవుదన్నావుగా, సీఈఓ అవుతానని కళ్ళ కన్నట్టున్నావు, నాకు ఆఫర్ కూడా ఇచ్చావు, చెప్పానుగా నువ్వు అనుకున్నది ఏది జరగదని. ఒరే సూరజ్ ఇదంతా నువ్వు ఆ దీప చేసిందేరా, మిమ్మల్ని వదిలిపెట్టను, చీట్ చేసి గెలిచేశారు, చూడు బేబీ చీట్ చేసి గెలిచింది మేం కాదు, మోసం చేసి నువ్వు దీప గారి మీద దెబ్బ కొట్టాలని చూసావు, కానీ చూడు నువ్వేసిన ప్లాన్లో నువ్వే అడ్డంగా ఇరుక్కున్నావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఇప్పుడే అవ్వలేదు బేబీ, ముందుంది ముసళ్ళ పండగ, ఇంకా నీ కథ అప్పుడే ముగలేదు, ఇక ముందుంది నీకు అసలైన కథ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు బేబీ, ఇందాక కార్తిక్ బ్రో చెప్పాడు కదా ఈవినింగ్ స్పెషల్ గెస్ట్ నువ్వే అని, నీ చేతుల మీదుగానే గోల్డ్ కాయిన్స్ డిస్ట్రిబ్యూషన్ అని, ఆ టైం వరకు వెయిట్ చెయ్యి, నేను ఇచ్చే సర్ప్రైజ్ ఏంటో నీకు అప్పుడే అర్థమవుతుంది అని చెప్పేసి అంటాడు. దాంతో జ్యోత్స్న వీడేంటి ఇలా వాగుతున్నాడు, వీడేం చేస్తున్నాడు, వీడేదో చేస్తున్నాడు అని జ్యోత్స్న కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సూరజ్ కూడా శివనారాయణ దగ్గరికి వెళ్తాడు. దీప అలాగే కార్తిక్ లోపలికి రాగాలనే జ్యోత్స్న అలాగే సూరజ్ కూడా వస్తారు. ఇంకా శివనారాయణ పైకి లేచి దశరథ శివనారాయణ కాంగ్రాట్స్ అమ్మ దీప, నీ సక్సెస్ని ఇప్పుడే మేము చూసాము అంటూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక అప్పుడే మేనేజర్ ఇక ప్యూన్ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళు కూడా దీపకి క్లాప్స్ కొడుతూ ఉంటారు. అది చూసిన జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. దీపని ఈరోజు అందరి ముందు ఫోన్లు చేసి మెడ పట్టుకొని బయటకు గెంటేద్దాం అనుకుంటే తాతే దీపకి అప్రిషియేషన్ ఇస్తున్నాడు. ఛీ, ఇది చూడటానిక నేను ఇక్కడ ఉంది అని వెనగాలే మేనేజర్ కేక్ ఆర్డర్ ఇచ్చిందిగా జ్యోత్స్న, ఐదా కేకు సార్ ఇదిగోండి సార్ అని చెప్పేసి కేక్ ఇస్తాడు. ఇక దీపని దీప ఏంటి అలా చూస్తున్నావు, పెద్ద మేడం గారు ఎంతో ప్రేమతో నువ్వు సక్సెస్ అవుతావని, పెద్ద మేడం నువ్వు సక్సెస్ అవుతావని ముందే గెస్ట్ చేసి నీకోసం ఆల్మండ్ కేక్ని ఆర్డర్ ఇచ్చింది అని వినగానే ఇక సూరజ్ అవునవును జ్యోత్స్న మేడం మనసు చాలా గొప్పది, పైకలా కనిపిస్తారు కానీ లోపల దీపగారి సక్సెస్ని కోరుకుంటారు అని వినగానే శివనారాయణ అలాగే దశరథ వెరీ గుడ్ జ్యోత్స్న అని అంటారు. దాంతో జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. దీప అలా చూస్తావేంటి, కేక్ కట్ చేయి అని వినగానే దీప కేక్ కట్ చేస్తుంది. దాంతో జ్యోత్స్నకి చాలా కోపం వస్తుంది. దీప ముందు ఈ కేక్ పీసు పెద్ద మేడంకే పెట్టాలి, నీకోసం ఎంతో ప్రేమగా కేక్ని ఆర్డర్ చేశారు అని వెనకాలే దీప సరే బావా అని చెప్పేసి కేక్ తీసుకెళ్లి జ్యోత్స్నకి పెడుతుంది. ఇక జ్యోత్స్న కోపంగా కేక్ని విదిలించుకొని తీసుకుంటుంది. ఇక అలాగే శివనారాయణకి దశరథకి కార్తిక్కి సూరజ్కి కేక్ పెడుతూ ఉంటే ఇక అందరూ కూడా దీప నిజంగా ఈరోజు మేము నమ్మలేకపోతున్నాం, 2000 ఆర్డర్లు ఎక్కడ క్యాన్సిల్ అయిపోతాయని ఈ రెస్టారెంట్కి చెడ్డ పేరు వస్తుంది అనుకున్నాం, కానీ నీ ఐడియాతో ఫుడ్ని వేస్ట్ కాకుండా చేశావు, సూపర్. అలాగే సూరజ్ నువ్వు కూడా ఈ ప్లాన్ సక్సెస్ అవ్వడానికి రీజన్ నువ్వు ఆలోచనలో సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేయకపోతే ఇలా సక్సెస్ అయ్యే వాళ్ళే కాదు అని వెనకాలనే జ్యోత్స్న తాత దీంట్లో దీప గొప్పతనం ఏముంది, అయినా ఈ సూరజ్ అందరినీ చీట్ చేసి గెలిచాడు, తాత ఇక్కడ నువ్వు ఒక విషయాన్ని మర్చిపోతున్నావు, దీప మోసపోయింది, ఏదో ఒక ప్లాన్ వేసి బిజినెస్ని మళ్ళీ గ్రో ఎలా చేసుకుంది, కానీ దీప వల్ల ఈ సంస్థకి ప్రమాదం ఉంది, దీప ఇలాగే వేరే కస్టమర్స్ దగ్గర కూడా మోసపోతే అప్పుడేం చేస్తావు అని వినగానే ఇక కార్తిక్ పెద్ద మేడం జరిగినవి తెలిసాక కూడా ఇంకా నువ్వెలా ఇలా మాట్లాడుతున్నావు అని వినగానే ఇక శివనారాయణ కార్తిక్ దీనికి సమాధానం నేను చెప్తాను, చూడు జ్యోత్స్న నిజంగానే ఒక సీఈఓకు ఉండాల్సింది ఎదుటివారి మంచిలో చెడ్డాలో తెలుసుకునేది, ఒక్కొక్కసారి అది చేయడం కుదరదు, కానీ వాళ్ళ కంపెనీకి వచ్చే నష్టాన్ని
సీఈఓ ఆ నష్టం తెప్పించకుండా చూసుకోవాలి. దీప ఆ విషయంలో సక్సెస్ అయింది. ఇంతకన్నా సీఈఓకి ఉండాల్సిన గుడ్ క్వాలిటీసు మనం ఇంకేం క్యాల్కులేట్ చేస్తాం అని అంటాడు. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక దీప పెద్దయ్య గారు అంతేకాదు, మన స్పెషల్ థాలీకి చాలామంది ఫ్యాన్స్ అయ్యారంట. చాలామంది ఫుడ్ ఆర్డర్కి కూపన్స్ కూడా తీసుకున్నారు. వాటిని మనం ఈవినింగ్ కల్లా డోర్ స్టెప్ డెలివరీ చేస్తామని కూడా చెప్పాం. తాత, ఈ రకంగా చూసుకున్న దీప సేలు ఇంకొక 10% ఇంక్రీజ్ అవుతుంది అని అనగానే, అవునన్న, దీప రెస్టారెంటు ఈ పాటికి 60% కాదు, ఏకంగా 80% గ్రోత్లోకి వెళ్ళిపోతుంది అని అనగానే జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక శివనారాయణ, కంగ్రాట్స్ అమ్మా, నాకు నిజంగా నమ్మలేకపోతున్నాను. అవును, ఇంతకీ ఆ లక్కీ డ్రా కూపన్స్ ఏమయ్యాయి? సార్, లక్కీ డ్రా కూపన్స్ది ఈవినింగ్ ప్రోగ్రాం పెట్టుకున్నాం. అలాగే ఈవినింగ్ ఆ ప్రోగ్రాంకి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనమే లక్కీ డ్రా కాయిన్స్ కూడా ఇవ్వాలి. జ్యోత్స్న గారి చేతనగానే అది జరిపించాలని దీపగారు నేను కోరుకుంటున్నాం అని అనగాలే జ్యోత్స్న, వీడేదో ప్లాన్ చేస్తున్నాడు, నన్ను ఇరికించాలని చూస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటుంది. ఇక శివనారాయణ, సరే అయితే మనం వెళ్ళి ముందు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వద్దాం. ఈవినింగ్ కూపన్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కాబట్టి అందరం వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అని అంటాడు. ఇక అందరూ కూడా ఇంటికైతే బయలుదేరుతారు. ఇంతలోకి పారిజాతం అయితే, నా మనవరాలు సీఈఓ అవుతుంది, ఆ పని మనిషి దీప ఈ ఇంటి నుంచి కాదు ఆఫీస్ నుంచి కూడా గెట్ అవుట్ అవుతుంది. వెంటనే జ్యోత్స్న రాగాలే జ్యోత్స్నకి దిష్టి తీయాలి అని చెప్పేసి దిష్టికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న సుమిత్ర, అత్తయ్య గారు మీరేం చేస్తున్నారు? అయ్యో సుమిత్ర, నీకు ఈ విషయం తెలియదు కదా, చెప్తాను విను. జ్యోత్స్న సీఈఓ అవుతుంది. ఈవినింగే జ్యోత్స్నని మీ మావయ్య గారు సీఈఓ అని చేస్తున్నారు. అదేంటి అత్తయ్య గారు, పోటీకి ఇంకా టైం ఉంది కదా, అప్పుడే జ్యోత్స్నని సీఈఓ చేయడం ఏంటి? అదా, దీప పోటీలో ఓడిపోయిందిలే. దీప వల్ల 20 లక్షలు నష్టం వచ్చింది. అందుకే మీ మావయ్య గారు జ్యోత్స్నని సీఈఓ చేస్తానని చెప్పారంట. అందుకే జ్యోత్స్న రాగానే దిష్టి తీద్దామని దిష్టికి ఏర్పాటు చేస్తున్నా అని చెప్పేసి ఇక పారిజాతం దిష్టి ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అప్పుడే కార్ సౌండ్ వచ్చి, అదిగో వచ్చేసి ఉంటుంది, పద సుమిత్ర అని చెప్పేసి దిష్టి ప్లేస్ తీసుకొని వెళ్ళగానే అక్కడ దీపా, కార్తీక్, అలాగే శివనారాయణ, దశరథ ఉంటారు. వాళ్ళని చూసిన పారిజాతం షాక్ అయిపోతుంది. ఇదేంటి, దీపం తీసుకొని వీళ్ళు ఇంటికొచ్చారు, దీప మొహం కూడా చూడను అని ఈ ముసలోడు చెప్పాడని జ్యోత్స్న చెప్పింది అని అనుకుంటూ ఉంటే కార్తీక్, పారు ఏంటి అలా చూస్తున్నావు? నాకు తెలుసు పారు, నీ మనసులో దీప మీద ఎంత అభిమానం ఉందో. దీప ఈరోజు జరిగిన దాంట్లో సక్సెస్ అయిందని దీపకి దిష్టి తీయడానికి రెడీగా నుంచున్నావా? అదేంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేంటి పిన్ని, దీప ఈరోజు కంపెనీకి 20 లక్షల రూపాయల నష్టం రాకుండా తన ప్లాన్తో 10 లక్షల ఎక్స్ట్రా 10 లక్షల లాభాన్ని తెచ్చింది అని అనగానే పారిజాతం షాక్ అయిపోతుంది. ఇక సుమిత్ర, అత్తయ్య గారు అలా చూస్తున్నారేంటి? దీప ఎంత సక్సెస్ చేస్తే దిష్టి తీయండి, ఎంతమంది దిష్టి తగిలింటుందో దీపకి. అత్త, పారును చూస్తే దిష్టి తీసే పరిస్థితులు లేదని తెలుస్తుందిలే కానీ ఆ పని నువ్వు చెయ్యి. అవును సుమిత్ర, కన్నతల్లి దీవెన కూతురికి చాలా మంచిది అని అనగానే పారిజాతం, దశరథ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, అదే పిన్ని, దీప సుమిత్రకి నాకు కూతురు లాంటిదే కదా, మరి తల్లి ఆశీర్వాదం కూతురికి మంచిదే కదా, అందుకే సుమిత్ర దిష్టి అని అనగానే సుమిత్ర దిష్టి తీస్తుంది. ఇక దీప అలాగే సంతోషంగా లోపలికి అడుగు పెడుతుంది. జ్యోత్స్న కూడా వెనకాలే లోపలికి వస్తుంది. ఇక పారిజాతం అయితే, వసే ఏం జరిగింది అంటూ పక్కకు తీసుకెళ్ళి అడుగుతుంది. నా మొహం జరిగింది. ఏమైంది? మంచి ముహూర్తం చూడమన్నావు, చూడు, ఆ దీపకి మెడల్స్ వేస్తారు కాసేపట్లో, దానికి ముహూర్తం చూడు. ఉసి ముందు జరిగింది చెప్పవే అని అనగానే జ్యోత్స్న జరిగిందంతా చెప్తుంది. నాకు తెలిసి ఆ సూరజ్ గాడు పెద్ద మాయలోడు, ఇక ఇలాంటిదేదో జరుగుతుందని నాకు తెలుసు, అందుకే చెప్పాను నీకు వాడిని మన వైపు లాగేసుకొని. కానీ నా మాట విన్నావా గ్రాని? వాడు లాక్కుంటే లాగేసి వచ్చేసేలాంటి వాడు కాదు. వాడు కనబడిని కంత్రి. వాడిని అంత ఈజీగా మన వైపు తిప్పుకోగలమే ఆ తింగర్ మొహన్ ధన. వాడిని వెనక ఐ లవ్ యూ అంటూ తిరుగుతున్నాడన్నావు కదా, దాంతోనే వాడిని నీ గుప్పెట్లో పెట్టుకో. గ్రాని, ఏమంటున్నా నువ్వు? వాడిని నేను నా గుప్పెట్లో పెట్టుకోవాలా? చూస్తూ ఉండు, ఈ పోటీ అయ్యేలోపు ఆ సూరజ్ గాడు నా కాళ్ళ మీద పడేలా చేస్తాను. ఈ పోటీలో దీపక్ గెలవదు, కానీ
ఆ సూరజ్ గాడు ఈవినింగ్ నాకేదో సర్ప్రైజ్ ఇస్తానన్నాడు. ఏముంది, అందరి ముందు నిన్ను ప్రపోజ్ చేస్తాడేమో. గ్రాని, వాడు అదే పని చేయని, వాడి అందరి ముందు నా చెప్పుతో వాడి మొహం మీద కొడతాను. వాడి రేంజ్ ఏంటో వాడికి అందరి ముందు తెలిసేలా చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా ఒక పక్కన దీప అలాగే కార్తీక్ కూడా ఫ్రెష్ అప్ అయి వస్తారు. ఇక సుమిత్ర తన చీర ఇవ్వడంతో దీప సుమిత్ర చీర కట్టుకొని వస్తుంది. ఇక చూసినా, మమ్మీ ఈ చీర నీది కదా? అవును. దీప సాయంత్రం కాయిన్స్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాంలో అటెండ్ అవుతుంది కదా, తన ఇంటికి కూడా ఇప్పుడు వెళ్ళలేదు కాబట్టి నా చీర నా నగలు పెట్టాను అని వెనకాలనే జోస్నా, మమ్మీ నాకు నచ్చలేదు, దీపని చీర కట్టుకోవడానికి వీల్లేదు అని వెనకాలనే. ఇక పారిజాతం, అవును సుమిత్ర, ఇంటి పని మనిషి నీ చీర కట్టుకుంటే కూతురు ఎలా బాధపడదా ఏంటి అని వెనకాలనే. పిన్ని, నీకెన్నిసార్లు చెప్పాను దీపని పని మనిషి అనద్దని? అది కాదు దశరథ. ఆ మాటలు విన్నా దశరథ్ అయితే కోపంగా అరుస్తూ ఉంటాడు. దాంతో సుమిత్ర, అత్తయ్యగారు, దీప నాకు పెద్ద కూతురు లెక్క. దీప నా కూతురు కాబట్టి నా కూతురికి నా చీర కట్టుకునే హక్కు లేదా ఏంటి? చూడు జ్యోత్స్న, నీ బుద్ధి నువ్వు మార్చుకోవాలి. నీకు నేను అంతకుముందు కూడా చెప్పాను, ఇంకో నీ బుద్ధి మార్చుకోకపోతే అందరూ నిన్ను చీకొట్టే పరిస్థితి వస్తుంది అని వెనకాలే. శివనారాయణ, ఏమైంది, ఎందుకు ఇప్పుడు ఇక్కడ డిస్కషను? ఏం లేదు మామయ్య గారు, అయితే కార్యక్రమం మొదలైందంట, మేనేజర్ ఇప్పుడే కాల్ చేశాడు, అందరం వెళ్దాం పదండి అని వెనకాలే. మమ్మీ మీరెందుకు? మేమెందుకు అంటావేంటి జ్యోత్స్న? దీప ఈరోజు చేసిన పనికి మమ్మల్ని కూడా అక్కడికి రమ్మంది, అందుకే వస్తున్నాం అని చెప్పి అందరూ కూడా ఇక అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక పారిజాతం అయితే, చూడు నీ దరిద్రం ఎలా ఉందో గ్రాని, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. దీపని అందరి ముందు ఎలా ఫూల్ చేయాలో నాకు బాగా తెలుసు. పద, ఈరోజు దీపని అందరి ముందు ఫూల్ చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఇక అందరూ కూడా రెస్టారెంట్కి అయితే వచ్చేస్తారు. ఇక మేనేజర్ అయితే అంత కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తాడు. ఇక సూరజ్ అయితే లక్కీ డ్రా కూపన్స్ జ్యోత్స్న మేడమే తీయాలి అని చెప్పేసి అంటాడు. ఇక జ్యోత్స్న అయితే లక్కీ డ్రా కూపన్స్ తీస్తుంది. ఇక లక్కీ డ్రా కూపన్లో 4 పేర్లని తీస్తుంది. ఒక్కొక్క పేరు చదవమని చెప్పడంతో ఒక్కొక్క పేరు చదువుతుంది. ఇక వచ్చిన వాళ్ళందరికీ కాయిన్స్ని జ్యోత్స్న చేతుల మీదుగా ఇప్పిస్తూ ఉంటారు. ఇక 4వ పేరు బాలరాజు అని అంటుంది. ఒక్కసారిగా జ్యోత్స్న, ఈ పేరు ఇక్కడ విన్నానే అని చెప్పేసి అనుకుంటూ ఉంటే పక్కనున్న మేనేజర్, మేడం మనం దొంగ కాంట్రాక్టర్ని తీసుకొచ్చాంగా, వాడే బాలరాజు అని వెనకాలనే. ఒక్కసారిగా జ్యోత్స్న షాక్ అయిపోతుంది. ఇక వాడు అక్కడికి వస్తాడు. వాడిని చూసిన జ్యోత్స్న అయితే, బాబోయ్ వీడేంటి ఇక్కడికి వచ్చాడు, ఇప్పుడేదో నేను దొరికిపోయేలా ఉన్నానే అని అనుకుంటూ ఉంటే పక్కన సూరజ్, ఏంటి జ్యోత్స్న భయపడుతున్నావేంటి, వీడేంటి ఇక్కడ ఉన్నాడు అనుకుంటున్నావా, చెప్పానుగా బేబీ నీకు సర్ప్రైజ్ ఇస్తానని అని అంటూ ఉంటాడు. ఒక్కసారిగా దీప అలాగే కార్తీక్ బాలరాజ్ని చూస్తారు. ఇక దీప, బావా వీడే, ఈయనే వచ్చి నాకు కాంట్రాక్ట్ ఇచ్చాడు, మనల్ని మోసం చేశాడు అని వెనకాలనే. ఒక్కసారిగా శివనారాయణ అలాగే దశరథ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న అందరినీ కూడా పంపించేసి బాలరాజుని మాత్రం ఉంచుతారు. ఇక శివనారాయణ, ఏంటమ్మా దీప నువ్వు అంటుంది? అవును పెద్దయ్య గారు, ఈ పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చి 20 లక్షల రూపాయలకి అడ్వాన్స్కి 10 లక్షలు చెక్ ఇచ్చి ఫుడ్ ఆర్డర్ ఇవ్వమన్నాడు అని వెనకాలే. హౌ డేర్ యూ, మా ఆఫీస్కి వచ్చి తప్పుడు ఆ కాంట్రాక్ట్ ఇచ్చిందే కాకుండా లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసి గోల్డ్ కాయిన్ కోసం వచ్చావా? ఎంత ధైర్యం ఉంటే ఈ పని చేసావు నువ్వు, చెప్పు, ఎవరు చేయించారు నీతో ఇదంతా అని వెనకాలనే. సార్ నన్ను క్షమించండి సార్, నాకు దీనికి ఏ మాత్రం సంబంధం లేదు, నాతో ఇదంతా చేయమని చెప్పింది మీ మేనేజరే. అవును, ఈ మేనేజర్ సురేషే అని వెనకాలనే. ఒక్కసారిగా జ్యోత్స్న మేనేజర్ షాక్ అయిపోతారు. ఇక దశరథ అలాగే శివనారాయణ, ఏంటి సురేష్ చేయించమన్నాడా ఇదంతా? తాత, గుంట నక్కలు ఎక్కడ ఉండరు, మన పక్కనే ఉంటారు. అంతకుముందు కూడా శాండిల్వుడ్ కంపెనీ నుంచి వచ్చిన కాంట్రాక్ట్ని దీపకి తప్పుగా చెప్పి దీపని మోసం చేశాడు. ఇప్పుడేమో ఇగో వీడిని తీసుకొచ్చి దీపని ఫూల్ని చేయాలని చూశాడు అని వెనగానే సూరజ్, ఒరేయ్ నిజం చెప్పు, ఎందుకు ఇదంతా చేసావు? ఇదంతా చూస్తుంటే ఈ సురేష్కి దీపగారు ఓడిపోవడానికి సంబంధమే లేదు కదా, ఖచ్చితంగా వీడితో ఎవరో ఇదంతా చేయించి ఉంటారు. చెప్పు మేనేజర్, నీతో ఇదంతా ఎవరు చేయించారు? చెప్పకపోతే జైల్లో చిప్పుకుడు తినాల్సి వస్తుంది అని వినగాలే. ఇక మేనేజర్ భయపడిపోతూ, జ్యోత్స్న మేడం చెప్తేనే నేను చేశాను సార్. అవును, అంతకుముందు కూడా జ్యోత్స్న మేడమే దీపగారితో అబద్ధం చెప్పమన్నారు.
2-3 సార్లు దీపగారి విషయంలో నేను అబద్ధం చెప్పడానికి కూడా జ్యోత్స్న మేడమే కారణం. ఇప్పుడు కూడా జ్యోత్స్న మేడమే ఇలా అరేంజ్ చేయమంటే ఆ మనిషిని పెట్టించాను అని అంటాడు. సుమిత్ర, దశరథ, శివనారాయణ, పారిజాతం అందరూ కూడా షాక్ అయిపోతారు. వెంటనే సుమిత్ర అయితే జ్యోత్స్న చంప పగలగొడుతుంది. జ్యోత్స్న ఇక మమ్మీ నోరు బొయ్యవే, ఛీ, ఒకసారి తప్పు చేస్తే ఆ తప్పు తెలియక చేసావు సరిదిద్దుకుంటావని అనుకుంటాం. కానీ నువ్వు ప్రతిసారి తప్పే చేస్తూ ఉంటే ఏమనుకోవాలి నిన్ను? ఒక మనిషి మీద గెలవటము అంటే ఇది కాదు. దీప చేసింది గెలుపు అంటే అని వెనకాలనే పారిజాతం, సుమిత్ర, చిన్నపిల్ల తెలియక అత్తయ్యగారు దీన్ని చిన్నపిల్ల అంటారేంటి? బుద్ధి లేకుండా గాడిదలాగా పెరిగి తప్పులు చేస్తూ ఉంటే దాన్ని ఎలా వెనకేసుకొస్తారు మీరు అని వెనకాలనే ఇక సూరజ్, బాలరాజ్ గారు మీరు చేసిన పనికి మిమ్మల్ని పోలీసులకి అప్పగించాలి. కానీ ఎందుకు తెలుసా మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను? మీరు చేసిన తప్పు వల్ల మేము ఇదంతా చేయాల్సిన పని వచ్చింది. మనం తప్పు చేస్తే ఆ తప్పు వెనక ఇంకా నష్టం చాలా ఉంటుంది. అది మీకు తెలియాలని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. తప్పైపోయింది బాబు, ఇంకెప్పుడు నేను ఇలాంటి పొరపాటు చేయను అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటే కార్తీక్, బ్రదర్, ఆ బాలరాజు నీకు ముందే దొరికాడు బ్రదర్. కాకపోతే జ్యోత్స్న మేడం చేసిన తప్పు గురించి అందరికీ తెలియాలనే నేను లక్కీ డ్రా కూపన్స్లో ఆయన పేరు వచ్చేలా చేసి ఇక్కడికి వచ్చేలా చేశాను అని వినగానే జ్యోత్స్న, ఒరి నాకు సర్ప్రైజ్ ఇస్తానన్నావు ఇదోరా, ఛీ ఎంత పనిచేసావురా అని అనుకుంటుంది. ఇక శివనారాయణ జరిగిందంతా చూశాక కూడా ఇంకా నేను ఒక నిర్ణయం తీసుకోకపోతే ఈ సంస్థ నష్టాల్లోకి వెళ్తుందని నాకు బాగా అర్థమైంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. కార్తీక్, వెంటనే బోర్డ్ మీటింగ్కి ఏర్పాటు చేయి. అలాగే అందరూ కూడా ఇంకో గంటలో మీటింగ్కి అటెండ్ కావాలి అని చెప్పేసి శివనారాయణ కోపంగా వెళ్ళిపోతాడు. ఇక పారిజాతం, వసి నాకెందుకో మీ తాత ఆవేశం చూస్తుంటే ఏదో పెద్ద నిర్ణయమే తీసుకునేలా కనిపిస్తున్నాడు. ఏదో ఒకటి చేసి ఎలాగైనా ఆ నిర్ణయాన్ని ఆపవే గ్రాని. ఇక నాకు మిగిలిందేమీ లేదు. ఏముంది లేదంటావేంటి? వెళ్ళి మీ తాత కాళ్ళ మీద పడు, తప్పైపోయిందని క్షమించమని అడుగు. మీ తాత నిన్ను క్షమించుతాడు, వెళ్ళవే అని అంటుంది. ఇక జ్యోత్స్న అయితే శివనారాయణ దగ్గరికి వెళ్తుంది. తాత అని వెనకాలే, నోర్మై, అలా పిలవకు. అందరూ ముందు నిన్నేమన్నాలో తెలియక మౌనంగా లోపలికి వచ్చేశాను. కానీ నీ మొహం చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. చెప్పాను కదా, ఇక నేను నీతో మాట్లాడను. కాసేపట్లో బోర్డు మీటింగ్ జరుగుతుంది. నా నిర్ణయం ఏంటో అక్కడే చెప్తాను. తాత, నువ్వే నిర్ణయం తీసుకుంటావో నాకు తెలుసు తాత. కానీ నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల ఆఫీస్లో అందరి ముందు నా పరువు పోతుంది తాత. ఆఫ్టర్ ఆల్ పని మనిషి చేతిలో నేను ఓడిపోయినని అందరూ నన్ను తక్కువ చేస్తారు. నీ మనవరాలకి ఇలా పరువు నష్టం జరగడం నీకు ఇష్టమా తాత? నోర్మయ్, దీప పని మనిషిని ఎవరు చెప్పారు? అయినా పని మనిషిని నువ్వే అంటున్నావు. అలాంటి పని మనిషిని ఓడించడానికి ఇన్ని తప్పులు చేయాలా? అప్పుడు నీకు గిల్టీగా అనిపించలేదా? చూడు, దీప పని మనిషే కావుండొచ్చు, కానీ వ్యక్తిత్వంలోనూ రాజసంలోనూ నువ్వే ఒక పని మనిషిలా మాట్లాడావు. దీప ఎప్పుడూ అలా బిహేవ్ చేయలేదు. తాత, ప్లీజ్ తాత, నీ కాలు పట్టుకుంటాను తాత, దయచేసి ఒక్కసారికి నన్ను క్షమించు తాత అని జ్యోత్స్న శివనారాయణ కాళ్ళ మీద పడుతుంది. లే, దీన్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. దీప తప్పు చేయకపోయినా ఆ తప్పుని సవాలుగా తీసుకొని గెలుస్తానని నా ముందు నిలబడి చెప్పింది. కానీ నువ్వు కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్తున్నావు. నీకు ఇంకా ఏ అవకాశం ఇవ్వాలి? ఇక నీకు ఏ అవకాశం ఇవ్వను. మర్యాదగా లేచి బయటికెళ్ళు. నీ పరువు అందరి ముందు తీసుకోమాకు అని వెనకాలే జ్యోత్స్న ఇక ఏడుస్తూ బయటికి వస్తుంది. అప్పుడే సూరజ్, బేబీ ఏమైంది? కళ్ళలా కన్నీళ్ళేంటి? ఇందాక ఉదయం ఎంత సీరియస్గా ఉన్నావు, అలాగే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నావు. ఒరే, ఇదంతా నీ వల్ల జరిగిందిరా. నిన్ను మాత్రం వదిలిపెట్టమని నీతో ఎవరు చెప్పారు బేబీ? నీ మెళ్ళో 3 ముళ్ళు వేయడానికే వచ్చాను. ఏంట్రా, ఏం కూసావు? నేనేదైనా ఒకసారి చెప్తాను బేబీ, 2 సార్లు చెప్పను. నేను ఎందుకు వచ్చానో నీకు అర్థమైంది కదా. ఇక నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది జ్యోత్స్న. ఇక నువ్వు నా నుంచి ఎప్పుడు నువ్వు తప్పించుకోలేవు అని అంటాడు. పారిజాతం అక్కడికి వస్తుంది. ఏంటి వీడు నీకు ఇలా తగిలాడు? నీకు వచ్చిన మొగుడు వీడేననుకుంటా. ఆ కార్తిక్ గాడు 30 రోజుల్లో నీ పెళ్లి జరుగుతుందని చెప్పాడా? వాడు వీడేనేమోనే. గ్రానీ, ఏంటే వాడు వచ్చినప్పటి నుంచి నీ వెనక ఐ లవ్ యూ అంటూ తిరుగుతున్నాడన్నావు. ఇప్పుడు నీ మెళ్ళో 3 ముళ్ళు వేస్తానని కూడా చెప్పాడు. నువ్వు విన్నావా? విన్నానే.
గ్రాని గ్రాని కదే వాడు అన్నంత పని చేస్తాడు. వాడు ఇప్పటి వరకు నీ దగ్గర ఏం చెప్పాడో అన్నీ చేశాడు. అంటే నీ మెళ్ళో 3 ముళ్ళు కూడా వేస్తాడు. వాడికంత సీన్ లేదు గ్రాని. చూస్తూ ఉండు. ఇప్పుడు దీప సీఈఓ అవుతుంది. ఆ తర్వాత ఆ సూరజ్ గడ్ నీ మెళ్ళో 3 ముళ్ళు వేస్తాడు అని అనగాలే ఇక జ్యోత్స్న, దీపా నిన్ను సీఈఓగా ఉండనివ్వను. అవును, నేనేం చేస్తానో కూడా ఎవరు ఊహించలేరు అని చెప్పే అంటుంది. సో ఫ్రెండ్స్, అప్కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.